ఫస్ట్ అనుకున్నా బైక్ తీసుకున్నప్పుడు ఫస్ట్ జర్నీ వెంకటేశ్వర స్వామి దగ్గరికి వస్తానని, ఫస్ట్ బ్లాగ్ అక్కడే చేస్తానని. వర్షానికి ప్రిపేర్ అయ్యి రాలేదు, చలికి ప్రిపేర్ అయ్యి వచ్చాను. సో వర్షం సైక్లోన్ ఎఫెక్ట్, బాగా వర్షం పడుతుంది, మొత్తం ప్లాన్ అంతా అప్సెట్ అయిపోయింది, పాడైపోయింది. సో అలా అయితే నేను చివరికి చేరుకున్నాం. టోటల్ హోమ్ మేడ్. మనం వెళ్ళే తిరుపతి యాత్ర కదా, యాత్రకి వెళ్ళేటప్పుడు ఇంటి నుంచే తీసుకెళ్ళాలి. అబ్బా సార్. హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? ఐ హోప్ ఎవ్రీవన్ అందరూ బాగానే ఉంటారు. సో వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు మన టైం 8:23. బాయ్. థ్యాంక్ యూ చిన్ను, బాయ్. సరే, జై శ్రీరామ్. రూట్ అయితే ఇది రింగ్ రోడ్ దగ్గర, ఇట్లా మన శంషాబాద్ నుంచి కర్నూలు హైవే, జడ్చర్ల కర్నూలు ఆ రూట్లో కడప తిరుపతి నుంచి వెళ్ళాలంటే ఈ నానక్రమ కూడా ఇదిగా ఈ ఫ్లైఓవర్ కింద నుంచి కానీ వెళ్తే మన రింగ్ రోడ్ పక్కనే. ఒకవేళ మనం కార్లో 4 వీలర్ అండ్ అబోవ్ వెళ్తుంటే రింగ్ రోడ్లో వెళ్ళిపోయి ఎయిర్పోర్ట్ దగ్గర ఎగ్జిట్ తీసుకొని ఆ హైవేలో కలిసిపోతే కర్నూలు హైవే, కర్నూలు బెంగళూరు హైవేలో స్ట్రైట్గా వెళ్ళిపోవచ్చు. సో మనం బైక్లో వెళ్తున్నాం కాబట్టి సర్వీస్ రోడ్లో వెళ్ళాలి. మోస్ట్ థింగ్ ఏంటంటే మెమరీ కార్డు మర్చిపోయినా. ఇంట్లో ఉంది, దీంట్లో 32 GB ఉంది. 32 ఈ డీజే యాక్షన్ 3 మెమరీని మంచినీళ్ళు తాగినట్టు తాగేస్తుంది. సో ఏదైనా మంచి ఒక షాప్ కనపడితే ఒక 120 GB 160 GB మెమరీ కార్డ్ అయితే ఒకటి తీసుకోవాలి. ఇట్లానే వస్తువులు ఉంటాయి, వెళ్ళేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చూసుకొని వెళ్ళాలి. మనం ఎంత వ్లాగ్ చేస్తున్నా మన కన్ను రోడ్డు మీద కూడా ఉండాలి. సో ఇక్కడ ఒక పెట్రోల్ బంక్ ఉంది, ఇక్కడ కొట్టిద్దాం. కొంచెం ముందు కొంచెం వాయిస్ ఏదన్నా కొంచెం అలా ఇలా ఉంటే అడ్జస్ట్ అవ్వండి. ఈ వ్లాగ్కి నెక్స్ట్ వ్లాగ్కి బాగా ఇంప్రూవ్ చేసుకుంటాను. ఎందుకంటే ఈ డీజే యాక్షన్ 3 ఈ కెమెరాలో ఫస్ట్ టైం చేస్తున్నాను వ్లాగ్. అటు మన పెద్ద వ్లాగ్ కూడా ఇదే ఫస్ట్. ఫుల్ చేసే బ్రదర్. ఆల్రెడీ 5 లీటర్స్ ఉంది, చూద్దాం ఎంత వస్తుందో. మరి ఫుల్ అంటే ఫుల్ చేయకు, కొంచెం గ్యాప్ ఉంచు. చాలు, ఆ గ్యాప్ ఉంచు. చాలు, ఎందుకంటే మళ్ళీ ఫుల్ అయితే ఎయిర్ పట్టేస్తుంది. థ్యాంక్ యూ. నేను అంత ఎక్కువ ఉందా? బ్రదర్ థ్యాంక్ యూ. గాలి పట్టేయడానికి, గాలి చెక్ చేయడానికి వస్తే షాకింగ్ ఏంటంటే ఉండాల్సిన దానికంటే డబల్ పట్టున్నారు. సో మనం ఫ్రంట్ టైర్ ఎప్పుడైనా 35 పెడతాం కదా, సో దీంట్లో ఎంత పెట్టున్నారంటే 45 ఎంత ఉంది. ఇది ట్యూబ్ టైర్లు, ఇవి ట్యూబ్లెస్ కాదు. బ్యాక్ టైర్ అయితే 52 ఉంది. ఇంత ఎక్కువ. ఎక్కడైనా టీకా ఆగినప్పుడు అసలు కెమెరా సెట్టింగ్స్ ఎలా ఉన్నాయో అది ఒకసారి చూడాలి. ఎందుకంటే నైట్ దీన్ని ఫిక్స్ చేశాను, కానీ ఇంతకుముందు డీజే యాక్షన్ 2 ఉండేది కదా, దానికి తగ్గట్టు పెట్టున్నాను. ఇది యాక్షన్ 3 ఇది కెమెరా. సో దీనికి తగ్గట్టు అంటే రికార్డింగ్ కరెక్ట్గా అవుతుందా, మెజర్మెంట్స్ అంటే లైక్ ముందు వైపు బాగా కనిపిస్తుందా అదనేది ఒకసారి ఆ వీడియో, ఇప్పుడు దాకా రికార్డ్ అయిన వీడియోని మొబైల్లో వేసుకుని ఒకసారి చూసి తర్వాత సెట్టింగ్స్ ఏమైనా ఉంటే చేంజ్ చేద్దాం. ఒకటే లాంగ్ జర్నీలు వెళ్ళేటప్పుడు ఎప్పుడైనా కానీ మన ఒంటి మీద ఉన్న బట్టలు కూడా కాసేపు తర్వాత మనకి భారం అయిపోతాయి.
సో అందుకనే ఇప్పుడు కొంచెం బట్టలు కొంచెం కంఫర్ట్గా ఉండేవి వేసుకోవాలి. లగేజ్ సాధ్యమైనంత వరకు బండి కట్టేయాలి. మనం భుజాన్ని వేసుకున్నామంటే కాసేపటికి ప్యాకెటే. సిటీ రోడ్లో నుంచి కర్నూలు హైవే, బెంగళూరు కర్నూలు ఇంకా స్ట్రైట్ రోడ్. ఐ థింక్ కర్నూలు వరకు స్ట్రైట్ రోడే. ఇక ఈ రోడ్లో నేరుగా వెళ్ళిపోవడమే. సో ఈ మనకి సిటీ దాటి ఈ రోడ్లో జరగడానికి ఇంటికా నుంచి ఇక్కడికి 47 minutes పట్టింది. అమ్మా చాలా ఎక్కువ టైం. అంటే ఆఫీస్ అవర్స్ కదా, ఎక్కువ జనాలు, ట్రాఫిక్ ఎక్కువ ఉండింది. అందులో ఆఫీస్కి వెళ్తూ 8:30 ఆ టైం కదా, సో ట్రాఫిక్ ఎక్కువ ఉండింది. అయితే జడ్చర్ల, తర్వాత కర్నూలు, కడప, తిరుపతి డైరెక్ట్గా ఒక చిన్న చిన్న స్టాప్లు. అంటే మనం ఏమి ప్రో రైడర్ కాదు కదా ప్రస్తుతానికి, సో బిగినర్ని కొంచెం ఎక్కువ స్టాపులు తీసుకుందాం, బట్ తక్కువ టైంలో తీసుకుందాం. అంటే స్మాల్ స్టాప్స్. హెల్మెట్ మార్చాలి, రైడింగ్ గేర్ తీసుకోవాలి. వెహికల్కి అంటే కొంచెం బైక్కి కొంచెం మోడిఫికేషన్స్ ఉన్నాయి. లగేజ్ క్యారియర్ ఇవన్నీ కూడా సెట్ చేయాలి. సో అంటే ఈ చిన్న చిన్న రైడ్లంతా అయిపోతే ఆల్ ఇండియా ట్రిప్ వెళ్ళే లోపల ఇవన్నీ సెట్ చేసేద్దాం. సో బైక్లో ఇది ఫస్ట్ వ్లాగ్. మీకు ఎవరికైనా కొంచెం ఏదన్నా ఇబ్బందిగా అనిపిస్తే కామెంట్ చేయండి, అవి చేంజెస్ చేసుకుంటా నెక్స్ట్ వ్లాగ్కి. నాకు తెలుసు వాయిస్ ఏమంత స్వీట్ వాయిస్ కాదు, మనం ఎస్పీ బాలు కాదు. కొంచెం ఓవర్ ద పీరియడ్లో కొంచెం ఇంప్రూవ్ అవుతుంది. సో ఎందుకు బైక్ తీసుకున్నప్పుడు అనిపించింది ఫస్ట్ వ్లాగ్ తిరుమలకి వెళ్ళి రావాలి తర్వాత అని. ఉన్నాడు కదా ఆఫీస్ కొలీగ్ దినేష్, ఇద్దరం కలిసి వెళ్దాం అనుకున్నాం. బట్ తనకి ఫ్యామిలీ సిచ్యువేషన్స్ రాలేకపోయాడు. మనం వెళ్ళిరా అన్న, దర్శనం కూడా ఫాస్ట్గానే అవుతుంది అన్నాడు. సో మనం ఇంకా వేస్ట్ చేయొద్దు, టైం వేస్ట్ చేయొద్దు అని చెప్పి బయలుదేరిపోయాం. పిలుపు ఉండాలి, పిలుపు లేకుంటే రాలేంగా. ఈ హైవేలో మనకు తగిలిన ఫస్ట్ టోల్ ప్లాజా జడ్చర్ల ఎక్స్ప్రెస్ వే ప్రైవేట్ లిమిటెడ్. సో జడ్చర్ల టోల్ ప్లాజా ఇది. మనం ఈ చివరి వెళ్ళాల, పట్టుదే పట్టు వచ్చేసాం, ఎవరు లేరుగా. సో మన బైకులకి ఫ్రీ. 1000 kilometers తిరిగేసింది. 1001 ట్రిప్ అంటే ఆల్మోస్ట్ 69 kilometers వచ్చాం. జడ్చర్ల ఇంకా దగ్గర ఉంది. మనమైతే జడ్చర్లలోకి వచ్చేసాం. పైకి ఎక్కట్లేదు, కింద నుంచి వెళ్దాం. ఎందుకంటే మనం ముందు మెమరీ కార్డ్ ఒకటి తీసుకోవాలి. అదిగా ఎదురుగా ఉంది ఎస్కే మొబైల్స్ షాప్, ఓపెన్లోనే ఉంది. వెళ్దాం, తీసుకొని ఈ రూట్లో ఇటు పోయి ఎక్కేద్దాం. సో ఇక్కడ నుంచి కొంచెం ముందుకెళ్తేనే బావగారు ఇల్లు. వీడియో బావగారు చూస్తే మాత్రం ఫోన్ చేస్తారు ఖచ్చితంగా. సో ఇప్పుడు జడ్చర్లలో మొబైల్ షాప్కి వచ్చాం. చెప్పాం కదా, బ్రోకి 128 GB అడిగాను. సో తన దగ్గర లేదు, 32 GB ఉంది ఇక్కడ. సో 128 GB కోసం ఇంకొక ఫ్రెండ్కి ఫోన్ చేశాడు, వెళ్ళి తీసుకోవడానికి వెళ్ళాడు. వెయిటింగ్. వచ్చేసాడు బ్రదర్ ఉందా? థ్యాంక్ యూ. సో 1000 rupees పడింది. 128 GB కింగ్స్టన్ అడిగాను, ఏది ఉంటుంది. డిస్క్ అల్ట్రా, స్పీడ్ 100 Mbps. సో ఇదైతే మనకి చాలా ఇబ్బంది పెడుతుంది. 1 hour బ్లాక్కే. సరే చూద్దాం ఎంతవరకు అయితే అంతవరకు. థ్యాంక్ యూ బ్రో. శివ కదా? వీడియో సెండ్ చేయాలా? ఈ వీడియో తీస్తారా? ఇదా మెమరీ కార్డు తీసుకున్నాం కదా, శివ దగ్గరికి బాయ్ చెప్పి మన జర్నీ స్టార్ట్. మనం కరెక్ట్ ఎగ్జాక్ట్ 200 kilometers ఇంటి వద్ద నుంచి ఇక్కడికి 200 kilometers. ఇంతకుముందు వచ్చాను కానీ కార్లో వచ్చినప్పుడు కానీ, బస్సులో బెంగళూరు వెళ్ళినప్పుడు కానీ అనిపించేది ఈ రోడ్ ఏంది ఇంత వరస్ట్గా ఉంది. అంటే కుదుపులుగా ఉండేది, ఎక్కువ అనీవెన్గా ఉండేది రోడ్డు.
బట్ ఇప్పుడు రోడ్ అంతా రిపేర్ చేస్తున్నారు, కొత్తగా అంతా రోడ్ వేసారు. ఈ రోడ్ వేసరికి ఏమవుతుందంటే కొంచెం స్మూత్గా ఉంది రోడ్డు. ఇది కర్నూలు టోల్ ప్లాజానే. సో ఇక్కడ మనం జాగ్రత్తగా చూసుకోవాలి. సో లెఫ్ట్ నంద్యాల, కడప, తిరుపతి, నంద్యాల లెఫ్ట్ వెళ్ళాలి, బెంగళూరు స్ట్రైట్ వెళ్ళాలి. తిరుపతి 331 కిలోమీటర్స్. మున్నూరు టోల్ ప్లాజా. సో ఇది మనం వచ్చే దారిలో 4th టోల్ ప్లాజా. వెల్కమ్ టు కర్నూలు ఎయిర్పోర్ట్. అదిగా ఆంధ్రప్రదేశ్ ఎయిర్పోర్ట్స్ డెవలప్మెంట్ అథారిటీ. ఓకే, ఇది మన స్టేట్ ఎయిర్పోర్ట్. ఇది విమానాశ్రయాలు మనకి బాగానే ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో. పక్కనే తిరుపతి ఒకటి, అనంతపూర్లో అంటే ఇంతకుముందు పుత్తూరు అదే పుట్టపర్తిలో ఒక ఎయిర్పోర్ట్ ఉండేది సత్యసాయిబాబా గారు ఉన్నప్పుడు. ఇప్పుడు ఆపరేషన్స్ లేదనుకుంటా ఎయిర్పోర్ట్. సో నెక్స్ట్ కర్నూలులో ఒకటి, కడప, మళ్ళీ మనకి విజయవాడ, రాజమండ్రి, వైజాగ్, చాలానే ఉన్నాయి మనకి ఎయిర్పోర్ట్స్. కడప స్ట్రైట్, అక్కడ కూడా ఒక ఎయిర్పోర్ట్ ఉంది కడపలో కూడా. నేను మా నానమ్మని తీసుకుని చెన్నై టు కడప, అప్పుడు క్రూజెట్ ఉండేది ఎయిర్లైన్స్, క్రూజెట్లో చెన్నై టు కడప, ఆమెకి ఫ్లైట్ ఎక్కాలండేది. సో అలా మేమిద్దరం కలిసి కడప ఎయిర్పోర్ట్కి చెన్నై నుంచి జర్నీ చేశాం నానమ్మతో. సో నాకు డ్రీమే, నానమ్మకి ఫ్లైట్ ఎక్కాలనేది కూడా ఒక డ్రీమే. రెండు తీరిపోయాయి. వాటర్ బాటిల్ అయితే దొరికిపోయింది. ఫుడ్ తీసుకొని తినేసి ఒక 10 minutes అంతే, ఎక్కువసేపు పడుతుంది, 10 minutes. ఫుడ్ తీసుకొని తినేసి బయలుదేరిపోవడం. ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ 297 కిలోమీటర్స్ ఉంది తిరుపతి. 10 నిమిషాలు బ్రేక్. దారిలో 10 రూపీస్కి 4 ఇచ్చారు. అలసందు వడలంట, మిరపకాయ. ఒక 15 minutes బ్రేక్. ఫుడ్ తినేసాం, ఒక ఇది తీరిపోయింది. సో ఇక మళ్ళీ లెట్స్ స్టార్ట్. చలో. ఇది మన జర్నీలో వచ్చిన 5వ టోల్ ప్లాజా. ఇది స్టేట్ టోల్ ప్లాజా. సెకండరీ 3 నేషనల్ హైవేస్ వచ్చాయి. ఒక నిమిషం బ్రేక్ అంతే. కెమెరాని ఛార్జింగ్ పెట్టా. రాయలసీమ అందాలు ఇవన్నీ. కొండలు ఎంత బాగున్నాయి కదా. చాగలమర్రి టోల్ గేట్, ఇది 6th టోల్ గేట్. 5 అయిపోయినాయి, ఇది 6th టోల్ గేట్. స్టేట్ హైవేలో 1, 2, 3 థర్డ్ది. నేషనల్ హైవేలో 3rd 3 అయిపోయినాయి. సో ఎక్కడన్నా దగ్గరలో పెట్రోల్ బంక్ ఉందేమో చూడాలా. ఇక్కడ మధ్యలో ఒక పెట్రోల్ బంక్ ఉంది, కానీ అన్ని రోడ్డుకి అటు సైడ్ ఉన్నాయి, రైట్ సైడ్ ఉన్నాయి. ఆల్మోస్ట్ 350 కిలోమీటర్స్ వచ్చింది ఒక ఫుల్ ట్యాంక్. అంటే యావరేజ్న 35 వస్తుంది మైలేజ్. 30-35 మధ్యలో వస్తుంది. అమ్మ పెట్రోల్ బంక్ ఉంది. ఓకేనా. పనులకి వెళ్ళి ఇంటికి వెళ్తున్నారు. ఆటోలో ఫుల్ జనం. అంత ఉంటే జాగ్రత్తగా ఉండాలా. చూడు, కింద మీద పనులకి వెళ్ళి ఇంటికి వెళ్తున్నారు. ఇది 7వ టోల్ ప్లాజా. కానీ అన్ని టోల్ ప్లాజాతో పోలిస్తే ఇదే తక్కువ కాస్ట్ ఉంది, 45 రూపీస్. లాస్ట్ టోల్ ప్లాజాలో 90 రూపీస్, అంతకుముందులో కూడా 90. సో అన్నిట్లో చూస్తే ఇది ఎక్కటే తక్కువ. రైటే ఉంది టోల్ ప్లాజా. మధ్యలో యాడ్ చేసినట్టున్నారు ఈ టోల్ ప్లాజాని. ఫస్ట్ లేకపోతే మధ్యలో యాడ్ చేసినట్టున్నారు. స్వర్ణముఖి నది ఇది. లేదు, పెన్నా నది, కడప పెన్నా నది. సో ఇప్పుడు 2 నదులు దాటి వెళ్తున్నాం. కృష్ణా నది, పెన్నా నది. అటువైపు గోదావరి.
శ్రీ నందన కేఫ్. ఇక్కడ తాగుదాం టీ. 8 అవర్స్ కంటిన్యూస్ రైడ్ తర్వాత మంచి కాఫీ కడపలో శ్రీ నందన కేఫ్. మన బండిని ఇట్లా పెట్టే చెన్నై 276, తిరుపతి 142. టోల్ రోడ్డు ముగిసింది. అంటే నుంచి నార్మల్ రోడ్డా దేవుడా? బాగా టఫ్ అయిపోతుంది ఈ రోడ్లలో స్పీడ్ వెళ్ళాలంటే. వెహికల్స్ అడ్డం వచ్చేస్తున్నాయి. దట్ ఈ రోడ్ల నుంచి మధ్యలో నుంచి ఇట్లా ఇట్లా ఎక్కేస్తున్నారు. కొంచెం జాగ్రత్తగా చూసుకొని వెళ్ళాలి. ఇక్కడ అంత స్పీడ్గా టక్కన లాగి ఇందాక అక్కడ లాగిన 70, 80 కష్టం. దిస్ ఇస్ ద బ్యూటీ ఆఫ్ కడప. బాగుంది రోడ్. వెళ్ళగలిగే దగ్గర వెళ్దాం స్పీడ్, వెళ్ళలేని దగ్గర చిన్నగానే వెళ్దాం. బ్లాక్ చేస్తూ ఇలా వెళ్తూ ఉంటే అసలు జర్నీ చేసిన ఫీలింగ్ లేదు. ఇంత ఆల్మోస్ట్ 20 కిలోమీటర్స్ 7 అవర్స్ నుంచి ఆల్మోస్ట్ ఇప్పుడు 7 అవర్స్ రైట్ టైము. మామూలుగా అయితే ఓవరాల్గా 8.5 అవర్స్ జర్నీ టైము. అస్సలు అనిపించలేదు. అంత మిట్ట దగ్గరకు వచ్చేసాం. ఇక్కడ నుంచి 1/2 కిలోమీటర్ కోదండరామస్వామి దేవస్థానం. సో ఒంటిమిట్ట అంటే మన ఆంధ్ర వాళ్ళకి బాగా గుర్తుంటుంది. తెలంగాణ ఆంధ్ర విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఒంటిమిట్టనే ఎంచుకునింది. అంటే రాముల వారికి ప్రతి సంవత్సరం ఇది చేస్తాం కదా, తిరునాళ్ళ శ్రీరామనవమి. అతిగో వా, చాలా పురాతనమైన టెంపుల్ ఇది. యాక్చువల్గా శ్రీరామనవమి రోజు మన భద్రాచలంలో తలంబ్రాలు వస్తారు. కాకపోతే శ్రీరామనవమి నుంచి ఇక్కడ ఉత్సవాలు స్టార్ట్ అవుతాయి. అక్కడ నుంచి 11 days. ఏకశిలా నగరం ఒంటిమిట్ట. గుడి బాగా ఓల్డ్ది, అలానే ఉండిచ్చేశారు. టిటిడి వాళ్ళు ఈ టెంపుల్ని టిటిడి వాళ్ళు దీన్ని ఎట్లా అంటారు, అడాప్షన్ చేసుకుంటారు కదా, అది చుట్టూ అంతా డెవలప్ చేశారు. కానీ టెంపుల్కి మాత్రం కలర్స్ ఏమీ ఇలా అలానే ఉంచారు. అది దృష్టి ఉండాలి ఒకసారి లోపలికి వెళ్ళి చూడడానికి. ఆంధ్ర తెలంగాణ విడిపోయిన తర్వాత ఈ ఒంటిమిట్ట దేవస్థానాన్ని టీటీడీ వాళ్ళు హైర్ చేసుకున్నాయి. అంటే గవర్నమెంట్ దీన్ని అంటే ప్రకటించింది కదా ఈ గుడిని, అంటే తలంబ్రాలు పంపించడానికి గవర్నమెంట్ తరఫున. సో అప్పటి నుంచి ఇక్కడ దశ తిరిగిపోయింది. రోడ్డు విశాలంగా ఉంది, చుట్టూ కొండలు, మధ్యలో వాటరు, భలే ఉంది లొకేషన్. ఒంటిమిట్ట దేవస్థానం దాటిన వెంటనే ఇక్కడ నుంచి ఇంకా 2 hours 40 minutes, 114 kilometers ఉంది. ఎటు వెళ్ళాలి ఇది? స్ట్రైట్ అయినా? ఓకే స్ట్రైట్. గంగమ్మ దేవాలయం, పెద్ద చెరువు ఇది. ప్రస్తుతానికి అయితే వాటర్ సగం సగమే ఉన్నాయి అక్కడక్కడ. ఇది నేషనల్ హైవే 716 అంట. ఈ రోజు ఎన్నో 3rd నేషనల్ హైవే ఇది. 44, 40, ఇప్పుడు 716. సాయంత్రం అయిపోయింది కదా, చలేపు చేస్తుంది. స్పీడ్ బండిని మనం అలా అయిపోతుంది. గ్లవ్ వేసుకోవాలి ఇంకా. చూద్దాం ఎంతవరకు లాగలం, లాగి తర్వాత గ్లవ్ వేస్తాం. ఇక్కడ ఈ కడప ఒంటిమిట్ట దాటిన తర్వాత అక్కడ నుంచి రెయిన్ స్టార్ట్ అయిపోయింది. ఈ సైక్లోన్ ఎఫెక్ట్, ఫుల్ రెయిన్ స్టార్ట్ అయిపోయింది. అరే నేను చలికి ప్రిపేర్ అయ్యా కానీ వర్షానికి ప్రిపేర్ కాలే. సో ఫుల్ తడిచిపోయాను. వీడియో రికార్డ్ చేయడానికి వీలు కాలేదు. సో అలా తిరుపతి దాకా వచ్చిన తర్వాత తిరుపతిలో ఒక షాప్ దగ్గర ఆగి రెయిన్కి ఒక కవరు, సెల్ ఫోన్ ఇవన్నీ జాగ్రత్త పెట్టుకోవడానికి కొన్ని కవర్స్ అయితే
వెరైటీ ఏంటంటే వర్షం ఆగిపోయిన తర్వాత రెయిన్ కోట్ కొన్నాం తిరుపతిలో. ఈ ఐడియా రాజంపేటలో వచ్చింది, అక్కడే తీసుకుంటే బాగుండు. వెల్కమ్ టు తిరుమల తిరుపతి. సాయంత్రం నైట్ ఇప్పుడు 9 అయింది ఎగ్జాక్ట్గా టైము. ఇప్పుడు ఇక్కడ చేరుకున్నాం అలిపిరి 9 549.9 అంటే 550 కిలోమీటర్స్ ఎగ్జాక్ట్గా మన ఇంటికాడ నుంచి అలిపిరి ఇక్కడికి 550 కిలోమీటర్స్. 550 కిలోమీటర్స్ ప్రయాణం చేసి ఇప్పుడు చేరుకున్నా ఇక్కడికి. సో నైట్గా కొండ మీదకే. విషయం ఏంటంటే రాజంపేట నుంచి ఫుల్ వర్షం, ట్రాఫిక్ ఫుల్ స్లో అయిపోయింది. అక్కడ దాకా వచ్చిన స్పీడ్ అంతా ఈ కొంచెంలో మిస్ అయిపోయాం. సో అలిపిరి నుంచి స్వామివారి దగ్గరికి ఇంకా ప్రయాణం మొదలవుతుంది. ఎక్కడికి వెళ్ళాలి? అబ్బా సార్, ఇక్కడ కరెక్ట్గా నేను 9 o'clock అక్కడ చేరుకున్నాను కొండ కిందకి. బట్ సార్ వాళ్ళని రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు కూడా టైం చూసుకొని టైం ప్రకారం పంపించారు. రూల్స్ దాటిపోకుండా టైం ప్రకారం పంపించారు. అది గ్రేట్ అది. సో నేను ఇంత దూరం నుంచి వచ్చాను, నా జర్నీని అండర్స్టాండ్ చేసుకొని నన్ను కొండ మీదకి వెళ్ళడానికి పర్మిషన్ ఇచ్చారు ఎగ్జాక్ట్గా 9 o'clockకి. సో ఎవరైనా గుర్తుపెట్టుకోండి, 9 o'clock కల్లా క్లోజ్ అయిపోతాయి గేట్లు 2 wheelers. సో ఆల్మోస్ట్ 560 కిలోమీటర్స్ పైతో పాటు కలిసి 570 కిలోమీటర్స్ జర్నీ చేసిన తర్వాత స్వామివారి దర్శనానికి వెళ్తున్నాను. సో ఈ లగేజ్ అన్నీ ఇక్కడ పెట్టేయాలి. ఇంకోటి గోప్రో ఉంది కదా, గోప్రో వాళ్ళు తీసేసుకున్నారు. అంటే మన హెల్మెట్ పెట్టి చేస్తున్నాం కదా, అది ఇక్కడ డిపాజిట్ కిందే తీసేసుకున్నారు, పైకి తేనేలేదు. సో అంటే ఎందుకంటే ఇది డ్రోన్స్ ఏదైనా ఉంటే వాళ్ళకి జాబ్ ప్రాబ్లం అవుతుందని చెప్పి పైకి తీసుకురానిలేదు. సో వచ్చి వెంటనే ఫ్రెష్ అయిపోయేసి లాకర్ తీసుకుని లాకర్లో సామాన్ పెట్టేసి దర్శనంకి వెళ్ళిపోతున్నాను. దుప్పటి పట్టుకొని వెళ్తున్నా. రేపు మధ్యాహ్నంకి ఎప్పుడుకో దర్శనం అవుతుంది. సో దర్శనం అయిపోయి వచ్చిన తర్వాత అలా తిరుమల చూసి నెల్లూరుకి వెళ్ళిపోతాం. ఈరోజు ప్రయాణం మాత్రం అవసరం. ఇంత జర్నీ చేసినా ఇప్పుడు నైట్ టైము 2 అవుతుంది కానీ అలసట్లేదు బాడీలో. ఎంత ప్రయాణం చేశాను. తర్వాత దర్శనంకి వెళ్ళాను, దర్శనం చేసుకున్నాను. 2 hours దర్శనం అయిపోయింది. అసలు ఫుడ్ కూడా ఏం తినలేదు. మధ్యాహ్నం ఏదో కొంచెం పులిహోర తిన్నాను అంతే. ఇప్పుడు దాకా ఏం తినలేదు. బట్ అలసట్లేదు, చాలా ఉల్లాసంగా కూడా ఉంది. బా గుడి మంచులో ఏం కనిపిస్తుందంటే ఈరోజు కొంచెం అదృష్టం చేసుకున్నాను ఈరోజు రావడానికి. సో ఇంత దూరం హైదరాబాద్ టు తిరుమల బైక్లోనే వచ్చాను. సో గుడి అంటే కొండ మీదకి రావడానికి జస్ట్ క్లోజ్ చేస్తున్నారు 9 అప్పుడు. ఆ టైంలో మనం హెచ్చులేసాలతో ఫోటోలు తీసుకుంటున్నాం. కానీ బతిలాడుకున్నాను, పంపించారు. అంటే బండి నెంబర్ చూసి ఓకే హైదరాబాద్ నుంచి వచ్చారని చెప్పి అది ఎందుకు కదా మన కెమెరా గోప్రో తీసేసుకున్నారు. కింద మళ్ళీ రిటర్న్ వెళ్ళేటప్పుడు తీసుకోవాలి అది. సో అది ఇప్పుడైతే ఇది మొబైల్లో రికార్డ్ చేస్తున్నాను ఈ వీడియో. సో ఒక మొక్కు తీరిపోయింది. ఇంకా రేపు నెల్లూరు వెళ్ళి అక్కడ ఏదైనా కవర్ చేయగలిగితే కవర్ చేసి అది అంటే బైక్ అయితే ఇక్కడే పెట్టేస్తాను నెల్లూరులోనే. నెక్స్ట్ 2-3 వీక్స్ రెగ్యులర్గా వచ్చి వెళ్దామని. తర్వాత తీసుకెళ్తాను, ఒకేసారి నేను హైదరాబాద్ తీసుకొస్తాను. సో ఇప్పుడు ఇంకెళ్ళి పడుకుంటాను. రేపు మార్నింగ్ లేచి కొంచెం టైం చూసుకొని బయలుదేరుతాను. కొంచెం అంత నైట్ నిద్రపోయిన తర్వాత ఉదయం లేచి చూస్తే ఫుల్ తుఫాను. సో ఈ తుఫాన్లో ఉదయం నుంచి వెళ్ళలేక సో లడ్లు తీసుకునేది కూడా పెండింగ్ ఉండింది. ఆ లడ్లు తీసుకొని నెక్స్ట్ డే ఆఫ్టర్నూన్ 3కి బయలుదేరా. 3 అయినా మార్నింగ్ నుంచి అట్లానే ఉంది వాతావరణం మొత్తం. సో తిరుపతి నుంచి నెల్లూరుకి స్టార్ట్ చేశా. సో అప్పటికి 570 కిలోమీటర్స్ రైడ్ అయ్యి ఉంది మన హైదరాబాద్ టు తిరుపతి. సో ఇప్పుడు రైడ్ 0 చేసుకొని తిరుపతి టు నెల్లూరు. సో వస్తుంటే దారిలో ఫుల్ వర్షం. అసలు ఎలా అంటే బైక్ని పక్కకు నెట్టేస్తుంది. ఇప్పుడు మనం గూడూరు టోల్ ప్లాజా దాకా వచ్చాం. తిరుపతి నుంచి నెల్లూరుకి వెళ్తున్నాను. ఇప్పుడు ఫుల్ వర్షం. యాక్చువల్గా నేను వర్షానికి ప్రిపేర్ అయ్యి రాలేదు, చలికి ప్రిపేర్ అయ్యి వచ్చాను. సో వర్షం సైక్లోన్ ఎఫెక్ట్, బాగా వర్షం పడుతుంది.
మొత్తం ప్లాన్ అంతా అప్సెట్ అయిపోయింది, పాడైపోయింది. సో ఇప్పుడు నెల్లూరుకి వెళ్తున్నాను ఇంకా. కానీ బ్లాగ్ చేద్దామంటే కుదరట్లా, ఎందుకంటే గోప్రో కెమెరా దీంట్లోనే ఇప్పుడే పవర్ వచ్చింది. సో గోప్రో కెమెరా దీంట్లో పెట్టాను, మొబైల్తో చేద్దామంటే కుదరట్లా. వర్షం ఎట్లుందంటే బండిని పక్కకి నెట్టేస్తుంది. అలానే అసలు పాసిబుల్ కాలేదు. ఇదో రెయిన్ కోట్ కూడా తీసేసా, లగేజ్ ప్యాక్ చేసేసా, హెల్మెట్ పెట్టుకున్నా, వచ్చేస్తున్నా. సో ఇప్పటికి తిరుపతి నుంచి 105 కిలోమీటర్స్ వచ్చాను. ఓవరాల్గా 675 కిలోమీటర్స్ జర్నీ. ఓకే, సో ఈ వర్షం ఎఫెక్ట్ వ్లాగ్ చేయలేకపోతున్నా. రెయిన్ కోట్ కూడా తీసేసా, ఫుల్ తడిచిపోయాను. సో ఈ వ్లాగ్ని అయితే నెల్లూరులో ఎండ్ చేస్తా. రేపు అంటే ఇప్పుడు నైట్ వెళ్ళిపోతున్నాను హైదరాబాద్కి, రేపు నైట్ రేపు నైట్ బయలుదేరుతా. ఇప్పటికి ఆల్రెడీ 6:40 అయిపోయింది. చలికి వీలవ్వట్లేదు. రేపు ఫైనల్గా నెల్లూరుకి అయితే వచ్చేసా. టోటల్ తిరుపతి నుంచి ఇక్కడికి 149 కిలోమీటర్స్, 3 hours 38 minutes జర్నీ. బట్ యావరేజ్న 40 కిలోమీటర్సే, రెయిన్ ఎఫెక్ట్. టోటల్ హైదరాబాద్ టు నెల్లూరు 719 కిలోమీటర్స్ వయా తిరుపతి. యావరేజ్ స్పీడ్ బాగా తగ్గిపోయింది, 48కి వచ్చేసింది. ఎందుకంటే ఇక్కడ ఈ ఎఫెక్ట్ తిరుపతి టు నెల్లూరు జర్నీ ఎఫెక్ట్. సో బాగా తడిచిపోయాను. ఫైనల్గా ఇంటికి వచ్చేసాను, స్నానం చేశాను. సో చలికి వానకి బండిదోలకి చుట్టూ ఫింగర్స్ ఎలా అయిపోయాయి. ఈ ఫింగర్ అయితే ఈ ఫింగర్ చూడండి, 700 కిలోమీటర్స్ రైడ్ ఎఫెక్ట్ అట్లా కాయ కాసేసింది. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన ప్రయాణం. సో వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, నలుగురికి షేర్ చేయండి. మీకు ఏమైనా సజెషన్స్ ఉంటే నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. సో నెక్స్ట్ వీడియోస్లో ఇంప్రూవైజ్ చేసుకుంటాను. ఉంటాను. జై శ్రీరామ్. థ్యాంక్ యూ.